జగిత్యాల జిల్లా ధర్మపురిలో యువకుడి హల్చల్. సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించిన గోపి అనే యువకుడు. సమయానికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో తప్పిన ప్రమాదం. సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఉత్కంఠత. కుటుంబ కలహాలే గోపి ఆత్మహత్య ప్రయత్నానికి కారణమంటున్న స్థానికులు మరియు పోలీసులు. ఈరోజు ధర్మపురి పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్కు దగ్గరలో గడిపల్లి గోపాల్ అనే వ్యక్తి జియో టవర్ ఎక్కినాడనే సమాచారం రాగా నేను వెంటనే శ్రీకాంత్ ఫైర్ ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. వెంటనే ఫైర్ వెహికల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫైర్ వెహికల్లో ఉన్న సౌండ్ సిస్టమ్ మైక్ ద్వారా వాళ్ళ కూతురు 12 years పాప పింకీ అనే పాప కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వెంటనే అతను కిందికి దిగడం జరిగింది. ఇతను వాళ్ళ భార్యతోని గొడవపడి బాగా తాగిన మత్తులో పైకి ఎక్కడం జరిగింది. అతను ఇప్పుడే దిగినాడు. అతన్ని వెంటనే హాస్పిటల్ కూడా మనం పంపించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స తర్వాత అతనికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. తర్వాత చెప్పేది ఏంటంటే ఈ శ్రీకాంత్ ఎస్ఐ గారికి ఫైర్ ఎస్ఐ గారికి చేయగానే వెంటనే వెహికల్ రావడం వల్ల ఈ వెహికల్కు సౌండ్ సిస్టమ్ కూడా పైన ఉండడం వల్ల ఆ పాప మాట్లాడడం వల్ల వెంటనే అతను దిగినాడు. ఒక ప్రాణం కూడా కాపాడడం జరిగింది. దీనికి మన ఫైర్ ఎస్ఐ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు సంతోషం. ఈరోజు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జియో టవర్ పైకి గోపాల్ స్థానిక వ్యక్తి టవర్ ఎక్కడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరలో జరగడం వల్ల మాకు లోకల్ సిఐ గారు నాకు ఇమీడియట్గా కాల్ చేయడం వల్ల నేను వెహికల్ పంపించి వెహికల్కి ఉన్న సౌండ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ పాపతో మాట్లాడించి జరిగింది. వాళ్ళ పాపది వాయిస్ విని తను కరిగిపోయి క్షేమంగా కిందికి దిగడం జరిగింది. సో అతనికి తద్వారా సిఐ సార్ వాళ్ళ వెహికల్లో హాస్పిటల్కి పంపారు. అతనికి ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. అయినా కూడా ఇప్పుడు ఇట్లాంటి ఏదైనా చిన్న గొడవల వాటికి మన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ప్రాణం అనేది చాలా విలువ కాబట్టి మనం చూసి కొంచెం సర్దుబాటుగా అంతే కోపంలో ఏది పడితే అది చేయకూడదు. సో ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ కావాలి ఇలాంటిది అనేది. ఎందుకంటే తను ఇంత కోపంలో తీసుకున్న డెసిషన్ అనేది చాలా డేంజర్ అది. సో అలాంటివి ఎప్పుడైనా కూడా చిన్న విషయాలు చిన్నగా సర్దుబాటు చేసుకోవాలి.